నా పేరు కె సాంబశివరావు. ఐఎమ్ ఏ రిటైర్డ్ బ్యాంకర్ రిసైడింగ్ ఇన్ దిస్ అపార్ట్మెంట్ సిన్స్ 2013. మధు పార్క్ మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ మరియు ప్రస్తుతం ఉన్న అధికారులు చాలా దారుణంగా అబద్ధాల రూపేణ చెప్తున్నారు. ప్రజల్లో ఒక తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. స్పెషల్గా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ, ఎవరైతే భువనగిరి ఎంపీ ఉన్నారో వారు, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు దీని మీద నిజాలు చెప్పట్లేదు, జనాల్ని కన్ఫ్యూజ్లో పెడుతున్నారు. ఈరోజు ఆర్డీఓ గారి వీడియో కూడా విన్నాను నేను. ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు 2012లో 50 మీటర్స్ బఫర్ జోన్ వచ్చింది కనుక, ఈ మధు పార్క్లో 2.5 ఎకరాలు పోతుంది కనుక వీళ్ళని రక్షించడం కోసం మేము వీళ్ళకి సపరేట్గా ఎక్కడెక్కడన్నా ఇస్తాం, మేము రిహాబిలేషన్ చేస్తాము, వాళ్ళలో కొంతమంది మాకు వచ్చారని కూడా ఆయన చెప్తున్నాడు. అది ఎంత మాత్రం నిజం కాదు. ఈ బిల్డింగు అప్రూవల్ 2004లో వచ్చింది. 30th October 2004లో వైస్ చైర్మన్ హుడా అప్రూవ్డ్ ప్లాన్స్ అవన్నీ కూడా. దాని తర్వాత 2010లో జీవోఎంఎస్ 363 వచ్చింది. దాని ప్రకారం కూడా వాటర్ బాడీసు హెచ్ఎండిఏలో ఎక్కడెక్కడ ఎంత ఉండాలో, ఏ విధమైన ఉన్నాలో మొత్తం వాళ్ళు చాలా స్పష్టంగా దాంట్లో మెన్షన్ చేశారు. దాని ప్రకారం చెరువులు, కుంటలు 10 హెక్టార్ల కంటే ఎక్కువ ఉంటే 30 మీటర్లు, 10 హెక్టార్ల కంటే తక్కువ ఉంటే 9 మీటర్లు దాని వైశాల్యం. ఈ 30 మీటర్లు అనేది చెరువు కుంటలకి, నాట్ ఫర్ రివర్స్. ఇక్కడ నెక్స్ట్ ఏంటి, అదే చెరువులు కుంటలు 10 హెక్టార్స్ కంటే తక్కువ ఉన్నట్లయితే 9 మీటర్లే బఫర్ జోను. దాని తర్వాత 9 మీటర్స్ ఫ్రమ్ ది బౌండరీస్ ఆఫ్ కెనాల్, వాగు ఎట్సెట్రా. ఇటువంటి మన మూసా, రివులెట్, వాగు, ఇటువంటి వాగు కింద లెక్కేది. వాగు లాంటివి ఉన్నప్పుడు 9 మీటర్స్ కంటే తక్కువే. 9 మీటర్స్లోపు ఎటువంటి కట్టకూడదు. అంటే ఆ 9 మీటర్సే బఫర్ జోన్. ఇది మూసా రివులెట్. ఎట్లయితే ఈసా రివులెట్ ఉందో ఇది మూసా రివులెట్. ఇది రివర్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఆ సంగం తర్వాత ఈసా, మూసా రెండు కలిస్తే అప్పుడు అది మూసీ రివర్ కింద ఫామ్ అయ్యి కిందికి వెళ్తుంది. అది ఓన్లీ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ 55 కిలోమీటర్స్ స్ట్రెచ్. ఇది ఓన్లీ జస్ట్ ఒక 9 to 11 కిలోమీటర్సే. ఇంకా కింద 40 కిలోమీటర్స్ ఆ కింద నల్గొండ జిల్లాకి వెళ్ళిన దాకా ఉంది. ఇదనమాట మనం మేజర్గా మనకు అప్లికబుల్ అయ్యేది ఈ రివులెట్, ఏదైతే మూసా రివులెట్ ఉందో దాని ప్రకారం. ఇది 2010 సర్క్యులర్ ప్రకారం. 2012 సర్క్యులర్ ప్రకారం కూడా మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లోపు, మున్సిపల్ కార్పొరేషన్ అవతల అనే 2 పాయింట్లు ఇచ్చాడు. మున్సిపల్ కార్పొరేషన్ అవతల రివర్స్ అయితే 100 మీటర్స్ బఫర్ ఉండాలి, లోపు అయితే 50 మీటర్స్ బఫర్ ఉండాలి. అది ఇంకోటి, ఇదైతే మీకు ఇందాక లేక్స్, కుంటల గురించి చెప్పామో అది సేమ్ 30 మీటర్స్, అది సేమ్ 9 మీటర్స్, సేమ్ మోర్ దాన్ 10 హెక్టర్స్, లెస్ దాన్ 10 హెక్టర్స్. ఇంకొకటి 9 మీటర్స్ ఫ్రమ్ బౌండరీస్, సేమ్ కెనాల్స్, వాగులు కూడా సేమ్ 9 మీటర్స్. అయినా ఇది 2012 సర్క్యులర్. మన బిల్డింగ్ అప్రూవల్ అయ్యి ఈ మధు పార్క్ అప్రూవ్ అయింది 2004 October 30th. ఇట్ వాజ్ అప్రూవ్డ్ యాజ్ పర్ హుడా వైడ్ పర్మిట్ లెటర్ నంబర్ 7909 P4 హుడా 2002 dated 30th 10 2004. Prior to that this land was acquiring from survey number 90. అంటే ఇది మొత్తం సర్వే నెంబర్ 90లో వస్తుంది. ఈ బి బ్లాకు కింద సర్వే నెంబర్ 90లో వస్తుంది. As per revenue records, it is about 14 acres of land. Out of that, ఈ B block is constructed in 3 acres plus. సో దాన్ని కూడా ఎగ్జామ్ చేశారు. అక్వైరింగ్ 95లో బాపుఘాట్ కింద అక్వైర్ చేసే దాంట్లో నుంచి కూడా ఈ బి బ్లాక్ ఏరియా ఉందో అది కూడా ఇచ్చేసారు, ఎగ్జామ్ చేశారు. ఆ ఎగ్జామ్షన్ రెఫరెన్స్ ఏమంటే, prior to that this land was acquiring from survey number 90 for construction of బాపుఘాట్ by gazette number RR number 6 dated 22/5/95. Out of that, our scheduled property was exempted and deleted this land from acquisition as per proceedings of B 431 2006 dated 3/5/2008 issued by Special Deputy Collector Land Acquisition Industries. Whereas MRO Rajendra Nagar has informed about deletion of A scheduled property from acquisition by letter number D 1620/1994 dated 31/3/95. సో ఇక్కడ ఎటువంటి వయలేషన్స్ కానీ, బిల్డర్ ఆయన ఎటువంటి మోసం కానీ చేయడం జరగలేదు ఇక్కడ. పక్కాగా అందరూ తెలిసి చేసిన మనిషే. అంటే పర్సనల్గా చూస్తే కూడా మాకు ఆయనతో మా అపార్ట్మెంట్లో చాలామందికి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది, నేచర్ ఉంది. హీజ్ ఏ అమెరికన్ రిటర్న్ డాక్టర్, ఇక్కడ లోకల్ బిల్డర్ కాదు ఆయన. హీ వాజ్ గివింగ్ సచ్ ఎ ఫెసిలిటీస్ టు పబ్లిక్. డాక్టర్ శ్రీనివాస్ ఆయన పేరు. ఆయన చాలా రెస్పెక్టబుల్ పర్సన్, అన్లైక్ యువర్ లోకల్ బిల్డర్స్ అండ్ కబ్జాదార్స్.
దట్స్ వాట్ మై ఒపీనియన్.